ప్రశ్న రావణ్పై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు చర్యలు. మచిలీపట్నంలో బెయిల్, వెనువెంటనే అరెస్ట్. రావణ్ను అరెస్ట్ చేసిన పాయకరావుపేట పోలీసులు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సెట్. నాగరాజును విజయవాడలోనే విచారిస్తామని న్యాయస్థానానికి నివేదిక. అత్యవసరమైనందున ఆదివారం విచారిస్తామన్న ధర్మాసనం. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ తూటాలకు ఎదురు నిలిచిన వీరుడన్న వైఎస్ఆర్సీపీ అధినేత. పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి. జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో నింపిన నాయకుడని కితాబు. ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయ ప్రస్థానానికి 2 దశాబ్దాలు. ఇవాళ మిడ్జిల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు. సన్నిహితులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్న సీఎం. తుక్కుగూడ మహంకాళి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం. ఐరన్ క్యాబిన్ తయారు చేసే స్క్రాప్లో చెలరేగిన మంటలు. దట్టమైన పొగ రావడంతో స్థానికుల ఆందోళన. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. 2 రోజుల్లో అల్పపీడనం బలపడే ఛాన్స్. అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం. టీఎంసీలో మరో మలుపు తిరిగిన ఆధిపత్య పోరు. కోల్కతాలోని పార్టీ ఆఫీస్ను ఆధీనంలోకి తీసుకున్న రెబల్స్ ఇకపై కార్యాలయం తమ ఆధీనంలోనే ఉంటుందని ప్రకటన. గుజరాత్లో భారీ వర్షాలు. సూరత్లో రోడ్డుపైకి చేరిన వర్షపు నీరు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు. రహదారులపై పొంగి పొర్లుతున్న వాగులు, నిలిచిన రవాణా. నేడు గుజరాత్, రాజస్థాన్లో మోదీ పర్యటన. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించనున్న ప్రధాని.